హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్. సో ఇది 8th క్లాస్. ఇందులో చాలా ఇంపార్టెంట్వి మాత్రమే టేబుల్స్ రూపంలో ఉన్నవి ఇస్తున్నాను. సో ఫస్ట్ 12 లెసన్స్ చేస్తున్నాను ఇందులో. సో చూద్దాం. ఎవరికైనా ఫుల్ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి, పీడిఎఫ్ విత్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్. 8th క్లాస్ ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం విశ్లేషణ. పటం ముఖ్యమని భావించే అంశాలని దీంట్లో చూపిస్తారు. మధ్యప్రదేశ్లోని జెవోరాలో భూమి, నీరు, ఆకాశంలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ లభించింది. జంబూ ద్వీపం భారతదేశం లేదా భరతవర్షం జంబూ ద్వీపం నందు ఉంది. ఆర్యభట్ట 5వ శతాబ్దంలో అక్షాంశ రేఖాంశాల భావనని ఉపయోగించాడు. మధ్య ఆసియా పద్ధతుల్ని మొఘలుల కాలంలో భారతీయుల పటాల తయారీలో ఉపయోగించారు. సాదిక్ ఇస్ఫాహాన్ 17వ శతాబ్దంలో జాన్పూర్లో ఒక అట్లాస్ని తయారు చేశాడు. సాదిక్ ఇస్ఫాహాన్ ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ రేఖాంశాలని ఉపయోగించాడు. సుమేరియన్లు ప్రస్తుత ఇరాక్ వాసులు అతి పురాతన 4000 సంవత్సరాల నాటి పటాల్ని తయారు చేశారు. ఇవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వీటిని మట్టి పలకలపై తయారు చేశారు. వీరి దేవాలయాల భూముల నుండి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాల్ని పటాల సాయంతో భద్రపరిచేవారు. బాబిలోనియన్లు ప్రస్తుత ఇరాక్ వాసులు, వీళ్ళు కూడా సుమేరియన్లు, బాబిలోనియన్లు మొదట కొన్ని ప్రపంచ పటాలని తయారు చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొదటగా ప్రపంచ పటాలని తయారు చేసింది బాబిలోనియన్లు. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకపై చిత్రాన్ని గీశారు. సుమేరియన్లు కూడా మట్టి పలకలపైన పటాలని తయారు చేశారు. బాబిలోనియన్లు ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉందని ఊహించుకున్నారు. లోపలి వలయంలో వాళ్లకు తెలిసిన అన్ని పట్టణాలు, చిన్న వలయాల్లో గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. లోపలి వలయంలో అన్ని పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపారు. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం ఉంది. దీంట్లో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ వివిధ ప్రదేశాల్ని తూర్పు నుండి పడమరకు, ఉత్తర నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాల్ని తయారు చేశారు. భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ మహాసముద్రం ఉందని భావించారు. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాల్ని వేరు చేస్తున్న సముద్రం పేరు మధ్యధరా సముద్రం. గ్రీకులు, రోమన్లు ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాల్లో వలసలు ఏర్పాటు చేసుకొని వాటితో వ్యాపారం చేయాలని భావించారు. అలెగ్జాండర్ గ్రీకు రాజు 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చాడు. అక్షాంశాలు, రేఖాంశాలని సరిగ్గా గీయడానికి పట్టిన కాలం 2000 సంవత్సరాలు. టాలమీ గీసిన పటాలు యూరప్, దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించి సరైన సమాచారాన్ని ఇచ్చాయి. ఈ పటాల మధ్యలో గ్రీసు కానీ రోము కానీ ఉన్నాయి. టాలమీ గీసిన పటాల మధ్యలో వివిధ దేశాల తీర ప్రాంతాల గురించి టాలమీ గీసిన పటాలు సరైన వివరాలనిచ్చాయి, కానీ వాటి లోపలి ప్రదేశాల గురించి అంతగా తెలియజేయలేదు. ఆసియా పటంలో శ్రీలంక కంటే భారతదేశాన్ని చాలా చిన్నగా చూపించారు. ఆసియా పటంలో శ్రీలంక కంటే భారతదేశం చాలా పెద్దది, కానీ భారతదేశాన్ని చాలా చిన్నగా చూపించారు. అయితే టాలమీ గీసిన ఈ పటాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అరబ్బు పండితులు, నావికులు పటాల్ని తయారు చేయడానికి టాలమీ పుస్తకాల్ని ఉపయోగించుకున్నారు. అల్ ఇద్రిసి తన రాజు కోసం 1154లో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేసినది అల్ ఇద్రిసి. దక్షిణాన్ని పై భాగంలో, ఉత్తరాన్ని కింది భాగంలో అల్ ఇద్రిసి గీసిన పటం చూపిస్తుంది. అల్ ఇద్రిసి గీసిన పటం వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి. యురేసియా ఖండాన్ని ఇది పూర్తిగా చూపించింది. ఆఫ్రికా దక్షిణ భాగం, ఆగ్నేయాసియా భాగాల వివరాల్ని ఈ పటం చూపించలేదు. అరేబియాని పటం మధ్యలో ప్రముఖంగా చూపించింది. బైబిల్ భావనలకు అనుగుణంగా ప్రపంచం. యూరప్లో పటాల్ని తయారు చేసేవారు బైబిల్ భావనలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించారు. ఇది సముద్రాలతో ఆవరించి ఆసియా, యూరప్, ఆఫ్రికాలు అనే 3 ఖండాలుగా విభజించి ఉంది. వీటిలో యేసుక్రీస్తు జన్మస్థలం అయిన జెరూసలేం ఉన్న ఆసియా ఖండాన్ని పైన చూపించారు. యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింది భాగంలో ఉన్నాయి. టాలమీ పుస్తకాలు 1480ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలని తిరిగి కనుగొన్నారు, కానీ టాలమీ గీసిన పటాలు దొరకలేదు. టాలమీ వివరణల ఆధారంగా కొత్త పటాలని తయారు చేశారు. కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాని కనుగొన్నాడు. 16వ శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగి సముద్రయానం, వ్యాపారాల్లో ఆధిపత్యం సాధించింది. గెరార్డస్ మెర్కేటర్ డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడు. కార్టోగ్రఫీ అంటే పటాల తయారీ. ఖండాల పరిమాణం, దూరాల్లో వక్రీకరణం ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని రూపొందించాడు. మెర్కేటర్ ప్రక్షేపణం
మెర్కేటర్ పటాల్ని చిత్రించిన విధానం అతడి పేరు మీద మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతిగాంచింది. భారతదేశ సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా దేశం అంతటిని సర్వేక్షణ చేసి పటాల్ని తయారు చేయడానికి బ్రిటిష్ వారు 1767లో భారతదేశ సర్వేక్షణ శాఖని ఏర్పాటు చేశారు. జేమ్స్ రెన్నెల్ సర్వేయర్ జనరల్ సర్వే ఆధారంగా తయారైన భారత్ మొట్టమొదటి పటాల్ని తయారు చేశాడు జేమ్స్ రెన్నెల్. విలియం లాంప్టన్ 1802లో భౌగోళిక సర్వేక్షణను ఆరంభించాడు. దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తుల్ని నిర్ధారించాడు. భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించినది విలియం లాంప్టన్ కాగా పూర్తి చేసినది సర్ జార్జ్ ఎవరెస్ట్. శాస్త్రీయ పద్ధతుల్ని ఉపయోగించి పర్వతం ఎత్తుని కొలిచిన ఎవరెస్ట్ పేరుని ఈ పర్వతానికి పెట్టారు. ఎవరెస్ట్ పర్వతానికి విషయ నిర్దేశిత థీమాటిక్ పటాలు ఒక విషయం లేదా అంశంనే కేంద్రీకరించే పటాలనే విషయ నిర్దేశిత పటాలు అంటారు. రాజకీయ పటాలు మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు వంటివి రాజకీయ పటాలు తెలియజేస్తాయి. భౌతిక పటాలు రకరకాల భూస్వరూపాల్ని చూపిస్తాయి. కొండలు, నదులు, పీఠభూములు వంటివి చూపిస్తాయి. భూ వినియోగ పటాలు ప్రజలు భూమిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని తెలియజేస్తాయి. కాంటూరు రేఖలు వీటినే సమతల రేఖలు లేదా హైసోలైన్స్ అంటారు. ఎత్తు పల్లాల్ని చూపించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన సంకేతాలే కాంటూరు రేఖలు. సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ ఇవి కలుపుతాయి. ఒక కాంటూరు రేఖపై ఉన్న ప్రదేశాలన్నీ కూడా సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖల్ని నిర్ధారిత ఎత్తుల అంతరాల్లో 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లలో గీస్తారు. కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలు ఉందని అర్థం. బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. సమదూరంలో రేఖలు ఉంటే వాలు ఒకే రకంగా ఉందని సూచిస్తాయి. అట్లాస్ పటాల సంకలనం ఉపరితల ఛాయా చిత్రీకరణ భూ ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడం. అయితే ఇవి పటాలు కావు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడ్డ భూ ఉపరితల ఛాయాచిత్రాలు. ఐసోప్లెత్ హెచ్చుతగ్గుల ఆకృతిని చూపించే పటం టెక్స్ట్ బుక్ పిక్చర్ ఇది. రంగు భూ ఆచ్ఛాదన లేదా భూ వినియోగాన్ని సూచించే రంగులు. ముదురు ఆకుపచ్చ అడవి, లేత ఆకుపచ్చ గడ్డి భూముల్ని సూచిస్తుంది. గోధుమ లేదా మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములు. పసుపచ్చ రంగు నైసర్గిక పటాల్లో పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని సూచిస్తుంది. ముదురు ఊదా పర్వతాల్ని, లేత ఊదా గుట్టల్ని, పసుపు పచ్చ పీఠభూములు చిత్తడి భూముల్ని, లేత ఎరుపు బంజరు భూముల్ని, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి, ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు, తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు, నలుపు సరిహద్దుల్ని సూచిస్తాయి. సూర్యుడు శక్తి వనరు. సూర్యుడు పెద్ద శక్తి కేంద్రం. భూగోళంపై శక్తికి మూల వనరు సూర్యుడు. కాంతి వేడిమి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. వికిరణం ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడం, ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించడం. సౌర వికిరణం లేదా రేడియేషన్ సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే శక్తి. భూ వికిరణం భూమి తాను గ్రహించిన శక్తిని దీర్ఘతరంగాలుగా విశ్వాంతరాళంలోకి విడుదల చేయడం. సూర్యుడి నుండి శక్తి వచ్చే రూపాలు సూర్యకిరణాలు, అతి నీలలోహిత కిరణాలు, రేడియో తరంగాలు మరియు ఎక్స్ కిరణాలు. సౌరపుటం లేదా ఇన్సోలేషన్ భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణం. అతి నీలలోహిత కిరణాలు నేలను చేరని ప్రమాదకర కిరణాలు ఇవి. సూర్యుడి నుండి వెలువడే ప్రమాదకరమైన కిరణాలు అతి నీలలోహిత కిరణాలు. ఇవి నేలను చేరుకోవు. దీనివల్లే భూమిపై జీవనం సాధ్యమైంది. సౌరశక్తి మూడవ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. మరికొంత శక్తి వాతావరణపు పైపొరల్లో గ్రహించబడుతుంది. సూర్యుడి కిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబ కోణంలో 90 డిగ్రీల కోణంలో పడతాయి. ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఏటవాలుగా పడతాయి. సూర్యుడి నుండి వెలువడే శక్తి దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ భూమి ఉపరితలాన్ని సూర్యుడి కిరణాలు తాకే కోణం. భూమి సముద్రం భూమి చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. సముద్రాలు వేడెక్కడానికి చల్లబడడానికి చాలా సమయం తీసుకుంటాయి. భూమికి అందే సౌరశక్తిలో తేడా ఉండడానికి కారణం భూమి ఎత్తుపల్లాలతో వాలులతో ఉండడం. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుదలకు కారణం డీజిల్, పెట్రోల్ వంటి వాటి యొక్క వినియోగం పెరగడం, అడవులు నరికివేయడం. భూగోళం వేడెక్కడం వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీన్నే భూగోళం వేడెక్కడం అంటారు. ఉష్ణోగ్రత పటాలు ఏ ప్రదేశాలు వేడిగా ఉంటాయో ఏవి చలిగా ఉంటాయో తెలుసుకోవచ్చు. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి సముద్ర తీరాన ఉండే ప్రదేశాల్లో శీతోష్ణ స్థితులు ఒకే రకంగా ఉంటాయి. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉండటం. 6 గరిష్ట కనిష్ట మాపకం. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రతల్ని నమోదు చేయొచ్చు. సముద్ర మట్టం నుండి ఢిల్లీ సిమ్లా ఎత్తు. సముద్ర మట్టం నుండి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది. సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. ఢిల్లీ సిమ్లా ఉష్ణోగ్రతలు ఢిల్లీ కంటే సిమ్లాలో
తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇండోనేషియా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సంవత్సరం అంతా వేడిగా ఉంటుంది. ఇక్కడ శీతాకాలం ఉండదు. సముద్ర మట్టం నుండి ప్రతి 1000 మీటర్ల పైకి వెళ్తే ఉష్ణోగ్రతలు 6.4 డిగ్రీ సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ మేర తగ్గుతాయి. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు 1922 జూలైలో లిబియాలోని అజిజియాలో అత్యధిక ఉష్ణోగ్రత 57.8 డిగ్రీల సెల్సియస్ని శాస్త్రజ్ఞులు నమోదు చేశారు. అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అంటార్కిటికాలోని వోస్టాక్ కేంద్రంలో 1983 జూలైలో అత్యంత తక్కువగా -89.2 డిగ్రీల సెల్సియస్ని శాస్త్రజ్ఞులు నమోదు చేశారు. -273.16 డిగ్రీ సెల్సియస్. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో -273.16 డిగ్రీ సెల్సియస్ అత్యల్పమైనది. హరిత గృహాలు బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో హరిత గృహాల్ని నిర్మించి మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా అన్ని చోట్ల పంటల్ని పండిస్తున్నారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండని లోపలికి రాణిస్తాయి, కానీ బయటకు వెళ్ళనివ్వవు. మొత్తం సూర్యపటం 100% మొత్తం సూర్యపటం 100%. సో ఈ విధంగా భూమి గ్రహిస్తుందో చూద్దాం. వాతావరణం ద్వారా పరావర్తనం చెందేది 6%, మేఘాల ద్వారా 20%, భూ ఉపరితలం ద్వారా పరావర్తనం చెందేది 4%, వాతావరణం గ్రహించేది 16%, మేఘాలు గ్రహించేది 3%, సముద్రాలు భూమి గ్రహించేది 51%. సో భూ వికిరణం 100%. సో ఇది ఏ విధంగా వెళ్తుందంటే వహన ప్రక్రియ ద్వారా 7% విడుదల చేయబడుతుంది. మేఘాలు వాతావరణం ద్రవీభవన గుప్తోష్ణ ప్రక్రియ ద్వారా విడుదల చేయబడినది 23%, భూమి నుండి నేరుగా అంతరిక్షంలోకి విడుదల చేయబడేది 6%, మేఘాలు వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి విడుదల చేయబడినది 64%. సో మొత్తం 100%. ఇటు అటు 100%. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపటం చేరినట్లయితే 0 డిగ్రీ అక్షాంశమైన భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్లు అయితే 45 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్న ఉత్తర జపాన్ 75 యూనిట్లు అందుకుంటుంది. 66.5 డిగ్రీల దగ్గర ఉన్న ధ్రువమండల ప్రాంతం వద్ద 50 యూనిట్ల సూర్యపటం అందుతుంది. 90 డిగ్రీల అక్షాంశమైన ఉత్తర దక్షిణ ధృవాల వద్ద 40 యూనిట్ల సూర్యపటం అందుతుంది. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపటం చేరినట్లయితే ఉత్తర జపాన్ 75 యూనిట్లు అందుతుంది. ధ్రువమండలం వద్ద 50 యూనిట్లు అందుతుంది. ఉత్తర దక్షిణ ధృవాల వద్ద 40 యూనిట్లు సూర్యపటం అందుతుంది. భూచలనాలు ఋతువులు. వసంత ఋతువు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పండుగలు జరుపుకుంటారు. హోలీ, ఉగాది, గుడిపడ్వా, విషు, బిహు, బైసాఖి పుల్నందు పండుగల్ని జరుపుకుంటారు. గ్రీష్మ ఋతువు భారత్లోని అనేక ప్రాంతాల్లో అత్యంత వేడిగా ఉంటుంది. వర్ష ఋతువు వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శరద్ ఋతువు ఆకాశం నిర్మలంగా ఉండి వర్షాకాలపు పంట సిద్ధమవుతుంది. దసరా, దీవాలి అంటే దీపావళి పండుగలు జరుపుకుంటారు. హేమంత ఋతువు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. శిశిర ఋతువు సంవత్సరంలో అధికంగా చలి ఉండే ప్రాంతం. లోహిరి, పొంగల్ మరియు మకర సంక్రాంతి లాంటి పండుగలు శిశిర ఋతువులో జరుపుకుంటారు. ఉపధ్రువ మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లోని ఋతువులు సాధారణంగా 4 ఋతువులు సంభవిస్తాయి. అవి వేసవి ఋతువు, వసంత ఋతువు, శరద్ ఋతువు మరియు శీతాకాలం. నార్వే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం. భూమధ్య రేఖకు దక్షిణాన ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, చిలీ దేశాలున్నాయి. కాలాల్ని ప్రభావితం చేసేవి భూమి గోళాకారంలో ఉండడం, దాని ఉపరితలం వంపు తిరిగి ఉండడం, భూభ్రమణం, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపుని కలిగి ఉండడం, మరియు పరిభ్రమణం ఇవన్నీ కూడా కాలాల్ని ప్రభావితం చేస్తాయి. భూభ్రమణం భూమి తన అక్షంపై రోజుకి ఒకసారి తన చుట్టూ తాను తిరగడం. భూభ్రమణం వల్ల భూమి అంతటికి రోజు కాంతి వేడిమి అందుతుంటాయి. పరిభ్రమణం సూర్యుడి చుట్టూ భూమి తిరగడం. సంవత్సర కాలంలో సూర్యుడి చుట్టూ భూమి తిరగడం. పరిభ్రమణానికి 365 రోజుల 5.56 గంటలు పడుతుంది. ఈ కాలమే భూమిపై ఒక సంవత్సరం. అక్షం ఉత్తర దక్షిణ ధృవాల్ని కలిపే ఒక ఊహజనిత రేఖ. భూమి అక్షం కక్షతలం మీద నిటారుగా భూమి అక్షం ఉండదు, అంటే 90 డిగ్రీల కోణం ఏర్పడదు. భూమి అక్షం వంగి ఉండి 66.5 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటుంది. 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుంది అక్షం. భూమి పడమర నుండి తూర్పుకి తిరుగుతుంది. తన అక్షంపై తాను ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం 24 గంటలు. పగళ్ళు రాత్రులు భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం వల్ల సంభవిస్తాయి. ప్రకాశ వృత్తం, మహావృత్తం సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచే ప్రకాశ వృత్తం. భూమిని వెలుతురులో ఉండే సగం, చీకటిలో ఉండే సగంగా ఈ మహావృత్తం విభజిస్తుంది. కక్ష్య, కక్ష్యతలం సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంటుంది. దీన్నే కక్ష్య అంటారు. ఈ తలాన్ని కక్ష్యతలం అంటారు. అక్ష ధృవత్వం సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరమంతా దాని అక్షం ఒకే వైపు వంగి ఉండి ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. ఇదే అక్ష ధృవత్వం. ధ్రువ నక్షత్రం రాత్రి వేళల్లో ఉత్తరాన కనిపిస్తుంది. సూర్యుడి కిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడిగా, కోణంలో పడే ప్రాంతంలో తక్కువ వేడి ఉంటుంది.
ఉష్ణమండలం కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతం ఉష్ణమండలం. ఈ మండలం సూర్యుడి నుండి చాలా ఎక్కువ వేడిమి పొందుతుంది. విషవత్తులు మార్చి 21 సెప్టెంబర్ 23 మార్చి 21 సెప్టెంబర్ 23 ప్రపంచవ్యాప్తంగా ప్రగలు రాత్రి సమానంగా ఉంటాయి. క్షితిజ రేఖ లేక దిగ్మండలం ధృవాల దగ్గర సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులోనే ఉంటుంది. దీన్నే క్షితిజ రేఖ లేదా దిగ్మండలం అని అంటారు. సూర్యుడు పూర్తిగా పైకి ఎక్కకుండా సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులోనే ఉంటాడు. దీన్నే క్షితిజ రేఖ లేదా దిగ్మండలం అంటారు. ధృవాల వద్ద 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటాయి. లాన్సెస్టర్ ప్రాంతం అమెరికాలోని ఓహియోలో ఉంది. భూమధ్య రేఖకు మొత్తం ఉత్తరాన ఉన్నవి ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలు. మొత్తం దక్షిణాన ఉన్న ఖండాలు ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఉత్తర దక్షిణ దిశలుగా విస్తరించిన ఖండాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా. ఉత్తర దక్షిణ గోళాల్లో ఋతువులు ఉండే విధానం. మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉండగా దక్షిణార్ధగోళంలో శరత్కాలం ఉంటుంది. సెప్టెంబర్ 23న ఉత్తరార్ధగోళంలో శరత్కాలం, దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఉంటుంది. జూన్ 21న ఉత్తరార్ధగోళంలో వేసవికాలం, దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటాయి. డిసెంబర్ 22న ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటాయి. ఇవి ఉత్తర దక్షిణ గోళాల్లో ఋతువులు ఉండే విధానం. జూన్ 21న కర్కట రేఖ మీదకి సూర్యుడు ఉంటాడు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అయిన కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్టారుగా ప్రసరిస్తాయి. జూన్ 21న. మార్చి 21 సెప్టెంబర్ 23న భూమధ్య రేఖ మీద సూర్యుడు 0 డిగ్రీల అక్షాంశం అయిన భూమధ్య రేఖపై సూర్యుడు నిలువుగా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. డిసెంబర్ 22న మకర రేఖపై సూర్యుడు 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశమైన మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. డిసెంబర్ 22న. ధ్రువ ప్రాంతాలు. ధ్రువ ప్రాంతం ధ్రువాల దగ్గర ఉండే ప్రాంతం. టండ్రా బాగా చలిగా ఉండే ప్రాంతం. టండ్రా ప్రాంతం ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల యొక్క ఉత్తర భాగాల్ని టండ్రా ప్రాంతం అంటారు. టండ్రాలో చలికాలం నవంబర్, డిసెంబర్, జనవరి. ఇక్కడ సూర్యుడు ఉదయించడు. చలికాలంలో నదులు, చెరువులు, సముద్రాల్లోని నీళ్లు గడ్డకడతాయి, మొక్కలన్నీ చనిపోతాయి. టండ్రాలో వేసవి ఫిబ్రవరి టు మార్చి. మొదట్లో గంటన్నర సేపు మాత్రమే సూర్యుడు ఉండి అస్తమిస్తాడు. సూర్యుడు ఉండే సమయం క్రమేపీ 2, 6, 8, 16 గంటలకు పెరిగి చివరికి 24 గంటల సేపు, అంటే రోజంతా సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు అస్తమించని సమయం మే నుండి జూలై. కానీ సూర్యుడు ఎప్పుడు కూడా నడినెత్తికి రాడు, క్షితిజం దగ్గరే ఉంటాడు. క్షితిజం లేదా దిగ్మండలం భూమి ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశం. ఐస్ బెర్గ్స్ వేసవిలో పెద్ద పెద్ద మంచుగడ్డలు కరిగి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. వీటినే ఐస్ బెర్గ్స్ అంటారు. పర్మాఫ్రాస్ట్ శాశ్వతంగా గడ్డకట్టుకుపోవడం. టండ్రాలో అధిక భాగం ఎలాంటి చెట్లు లేకుండానే ఉంటుంది. ఆర్కిటిక్ ప్రాంతం విశాలమైన చెట్లు లేని మైదానాలతో, గడ్డకట్టిన సముద్రాలతో, బీడు రాళ్లమయమైన దీవులతో ఉంటుంది. ఎస్కిమోల నివాస ప్రాంతం గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా మరియు సైబీరియా. ఎస్కిమో అంటే అర్థం మంచుబూట్ల వ్యక్తి. ఇన్యుయిట్, యుపిక్. ఎస్కిమోలుగా పిలువబడే వారిలో 2 ప్రధాన బృందాలు ఇన్యుయిట్, యుపిక్. ఇన్యుయిట్ అంటే అర్థం ప్రజలు లేదా అసలు ప్రజలు. సైబీరియా ప్రస్తుతం ఉత్తర ఆసియాలోని రష్యాలో ఉంది. ఎస్కిమోలు సైబీరియా నుండి వచ్చిన వాళ్ళ వారసులు. ఎస్కిమో భాషకి లిపి లేదు. ఎస్కిమోల ప్రధాన భాషలు 3: అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్. ఇక్కడ చూస్తే ఇన్యుయిట్, యుపిక్ అనేవి ఎస్కిమోలుగా పిలువబడే వారిలో ఉన్న 2 ప్రధాన బృందాలు. ఈ ఇన్యుయిట్ అనేది ఈ యుపిక్ అనేది, ఈ ప్రధాన బృందమైన యుపిక్ అనేది ఎస్కిమోల యొక్క ప్రధాన భాషల్లో ఒకటి. అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్ అనేవి భాషలు. ఇన్యుపిక్ అనేది భాష, ఇక్కడ ఇన్యుయిట్ అనేది బృందం. బేరింగ్ జలసంధి. ఎస్కిమోలు 5000 సంవత్సరాల క్రితం ఆసియా నుండి బేరింగ్ జలసంధి దాటి మొదటిసారి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. ఉత్తర అలాస్కా తీరం. ఇక్కడ 500 కంటే ఎక్కువ ఎస్కిమోల జనాభా ఉన్న గ్రామాలున్నాయి. ఎస్కిమోల బృందం చిన్న బృందాల్లో నివసిస్తారు. ఒక బృందంలో 25 నుండి 45 మంది ఉంటారు. ఎస్కిమోలు శీతాకాలంలో సముద్రపు సీల్ జంతువుల్ని, చేపల్ని పడతారు. ఎస్కిమోల వేసవిలో వేట. సముద్రం నుండి లోపలి ప్రాంతాల్లో దుప్పిలాంటి కారిబో అనే జంతువుల్ని వేటాడుతూ పళ్ళు సేకరిస్తూ గడుపుతారు.
ఎస్కిమోలు సంచార జీవనంలో 1100 కిలోమీటర్లు తిరుగుతారు. స్లెడ్జ్ అంటే కుక్కలు లాగే మంచుబళ్ళు. ఉమియాక్స్ అంటే నీటిలో ఉపయోగించే పడవలు. సీల్ జంతువులు వీటిని వేటాడడానికి 10 నుంచి 12 మంది అవసరం. హార్పూన్ అనే పరికరాన్ని విసిరి ఈ సీల్ జంతువుల్ని పట్టుకుంటారు. నీటి మీద నుండి తేలే మంచుగడ్డల మీద నుండి లేదా కయాక్ మీద నుండి ఈ హార్పూన్లని విసిరి ఈ సీల్ జంతువుల్ని పట్టుకుంటారు. కయాక్ చెక్క చట్రంపై జంతు చర్మంతో చేసిన పడవ కయాక్. కారిబో వంటి జంతువులు తిమింగలం వంటి సముద్రపు పెద్ద క్షీరదాల్ని వేటాడడానికి 100 మంది దాకా ఉండే పెద్ద బృందాలు అవసరం. ఎస్కిమోల వృత్తి వేట, చేపలు పట్టడం. కారిబోలపై బల్లాలు, బాణాలు, హార్పున్లతో కారిబోలపై దాడి చేస్తారు. చేపల్ని పట్టుకోవడానికి ముళ్ళు లేని ఎముకని కొక్కెంగా వాడతారు. ఎస్కిమోల ఆహారం మాంసం, చేపలు, కొవ్వు పదార్థం. ఇగ్లూ అంటే ఆశ్రయం అని అర్థం. ఎస్కిమోల దుస్తులు ముక్లుక్లనే బూట్లు, ప్యాంట్లు. తలను కప్పే టోపీ ఉండే కోట్లు. వీటినే పర్కాలు అంటారు. వీటన్నింటినీ కూడా జంతు చర్మాలతో తయారు చేస్తారు. పశ్చిమ అలస్కా వాల్రస్ చర్మాన్ని కప్పడం ద్వారా శీతాకాలానికి పెద్ద పెద్ద గుడారాల్ని తయారు చేస్తారు. పశ్చిమ అలస్కాలో. ఉత్తర అలస్కాలో దుంగలు తిమింగలపు పక్కడెముకలతో గుండ్రటి ఇల్లు కడతారు. రాతి పలగలతో ఇల్లు కడతారు. సోప్ స్టోన్ అనేది మెత్తని రాయి. సెడ్నా అంటే జీవనం, ఆరోగ్యం, ఆహార దేవత. శిల అతీత శక్తిగా ఎస్కిమోలు భావిస్తారు. టాబు అంటే నిషిద్ధమైనది అని అర్థం. ఎస్కిమోలు సంబరాలు చేసుకునేది జననం మరియు మరణాల సమయాల్లో కూడా వీరు సంబరాలు చేసుకుంటారు. వేట బాగా దొరికినా, వేట అస్సలు దొరక్కపోయినా సంబరాలు చేసుకుంటారు. ఈ ఆచారాల్ని నిర్వహించేవారు షెమాన్లు ఆచారాల్ని నిర్వహిస్తారు. వైకింగ్లు ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళు వైకింగ్లు ఐస్లాండ్ నుండి వచ్చి గ్రీన్లాండ్లో నివాసం ఏర్పరచుకున్నారు. 1200 నుంచి 1400 మధ్య ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు కొనసాగాయి. 1576-78 బాఫిన్ దీవులను బ్రిటిష్ సముద్ర యాత్రికుడు మార్టిన్ ఫ్రాస్ బిషర్ సందర్శించాడు. సతత హరిత అడవులు పశ్చిమ కనుమల్లోని అనైముడి అడవుల్లో ఉన్నాయి. పాఠ్యపుస్తక చిత్రాలు ఇవి. గుల్మార్గ్ హిమాలయాల్లోని గుల్మార్గ్లో మంచుతో నిండిన దేవదారు చెట్ల అడవి ఉంది. ఆమ్రాబాద్ ఇక్కడ టైగర్ రిజర్వ్ అడవులు ఉన్నాయి. అడవులు వినియోగం, సంరక్షణ. తెలంగాణలో అడవులు ఉన్న జిల్లాలు. ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు కొమ్రం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూల్ మరియు భద్రాద్రి. తక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నాయి. ముళ్ళ అడవులు నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఆదిలాబాద్లో తక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు మరియు ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు ఉన్నాయి. అడవుల్లో ఉండే చెట్లు. సతత హరిత అడవుల్లో కదంబం, వెదురు, నేరేడు చెట్లున్నాయి. ఎక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చే అడవుల్లో వేగి, ఏగిస, మద్ది, అర్జున, బండారు, జిట్టేగిరి ఉన్నాయి. తక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చు అడవుల్లో మద్ది, టేకు, వెలగ, ఏగిస, ఎపి, తునికి, చిగురు, బిల్లు, వేప, దిర్శన, బూరుగా. సో ఇవన్నీ కూడా తక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చు అడవుల్లో ఉన్నాయి. ముళ్ళ అడవుల్లో తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగా, వేప చెట్లున్నాయి. మడ అడవుల్లో ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండు మడ, కదిలి, బెల్ల ఉన్నాయి. సో అడవి అంటే చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం. అడవులు లేని ప్రాంతాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అడవులు ఉండేవి కావు. ఈ ప్రాంతాల్లో ఆర్కిటిక్ ప్రాంతాలు, మంచుతో కప్పి ఉండే హిమాలయాలు, ఇసుక రాళ్లతో ఉండే ఎడారులు, ఇసుకతో కూడిన తీర ప్రాంతాల్లో అడవులు ఉండేవి కావు. దేవదారు చెట్లు కోనిఫెరిస్ జాతికి చెందిన దేవదారు చెట్లు బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. టేకు వంటి కొన్ని రకాల చెట్లు వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతంలో పెరుగుతాయి. చెట్ల సాంద్రత, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. సతత హరిత అడవులు ఇవి తెలంగాణలో లేవు. ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్లు సతత హరిత అడవులు భూమధ్య రేఖా ప్రాంతాలు, కేరళ, అండమాన్లలో పెరుగుతాయి. సతత హరిత అడవులు కదంబం, వెదురు, నేరేడు చెట్లు సతత హరిత అడవుల్లో ఉంటాయి. హిమాలయాల్లోని సతత హరిత అడవులు సంవత్సరమంతా పచ్చగా ఉండే దేవదారు చెట్ల అడవులు ఇవి. వీటి ఆకులు సన్నగా సూదుల మాదిరిగా ఉంటాయి. ఇక్కడి చెట్లు పూలు పూయవు. వీటికి శంకుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి హిమాలయాల్లో ఉండే సతత హరిత అడవుల్లో.
ఆకురాల్చే అడవులు కొన్ని నెలల పాటే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఆకురాల్చే అడవులు పెరుగుతాయి. బాగా వేడిగా ఉండే నెలల్లో ఈ చెట్లు ఆకుల్ని రాల్చి తేమ నష్టం కాకుండా చేసుకుంటాయి. వానాకాలం నాటికి కొత్త ఆకులు వేస్తాయి. ఇవి తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి ఆకురాల్చే అడవులు. ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవులు వేగి, ఏగిస, మద్ది, అర్జున, బండారు, జిట్టెగిరి. ఈ అడవులు తెలంగాణలో కొమ్రం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి జిల్లాల్లో ఉన్నాయి. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లోని ఆకురాల్చే అడవుల్లో మద్ది, టేకు, వెలగ, ఏగిస, ఎపి, తునికి, చిగురు, బిల్లు, వేప, దిర్శన, బూరుగా ఉన్నాయి. సో ఈ అడవులు తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నాయి. ముళ్ళ అడవులు చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలుండే పొడి ప్రాంతాల్లో ముళ్ళ అడవులు పెరుగుతాయి. ఈ రకమైన అడవులు అంత దట్టంగా ఉండవు. చెట్లకు చాలా చిన్న ఆకులు, ముళ్ళు ఉండి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి. తక్కువ చెట్లు, పొదలు, ఎక్కువ ఖాళీ ప్రదేశాలుంటాయి. ముళ్ళ అడవుల్లో పెరిగే చెట్లు తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగా, వేప. తెలంగాణలో ముళ్ళ అడవులు ఉన్న ప్రాంతాలు నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు. ఈ జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉండి ఎడారి లాంటి పరిస్థితులున్నాయి. సముద్ర తీరపు చిత్తడి అడవులు, వీటినే మడ అడవులు అంటారు. సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లోనూ సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి. ఉప్పు నీటికి, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఇవి పెరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉండే ప్రధానమైన చెట్లు ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడమడ, తెల్లమడ, గుండుమడ, కదిలి, బెల్ల. సో ఇవన్నీ కూడా మడ అడవుల్లో ఉండే చెట్లు. తెలంగాణలోని అడవులు 26,904 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నాయి. 24% లేదా పావు వంతు ఉన్నాయి మొత్తం విస్తీర్ణంలో. ఈ అడవులు 16.74% విస్తీర్ణంలో అడవి అనగల చెట్లున్నాయి. ఇందులో 7% అడవులు చాలా తక్కువ చెట్లతో, ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 30 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతూ ఉంది. 2015లో తెలంగాణ ప్రభుత్వం భారీగా మొక్కల పెంపకాన్ని ప్రారంభించింది. 4 సంవత్సరాల కాలంలో 230 కోట్ల మొక్కల్ని నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణలో గిరిజనుల శాతం, ఇక్కడ నివసిస్తున్న గిరిజనుల శాతం 60%. వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న అడవుల శాతం కూడా 60%. రిజర్వ్ అడవులు ఎవ్వరూ ప్రవేశించడానికి వీల్లేదు. రిజర్వ్ చేసిన అడవులు ఎవ్వరూ ప్రవేశించడానికి వీల్లేదు. రక్షిత అడవులు కొన్ని పరిమితులతో రక్షిత అడవుల్ని ప్రజలు వినియోగించుకోవచ్చు. గోండులు ఉత్తర తెలంగాణ జిల్లాలో స్థిర వ్యవసాయం చేసేవారు. కొలాంలు కొండవాలులపై వ్యవసాయం చేసేవారు. 1920 నుండి 40 మధ్య అటవీ సంరక్షణ పేరుతో అడవుల నుండి పెద్ద ఎత్తున గిరిజనుల్ని తొలగించారు. జాతీయ అటవీ విధానం 1988 అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో గిరిజన ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా గుర్తించింది. జాతీయ అటవీ విధానం 1988. అటవీ హక్కుల చట్టం 2006లో ఏర్పాటైంది. ఖనిజాలు, గనుల తవ్వకం. ఖనిజం భూమి లోపల నుండి పొందే ప్రతి ఒక్కటి ఖనిజమే. మొక్కలు, జంతువులు కాకుండా భూమి లోపల నుండి పొందే ప్రతి ఒక్కటి ఖనిజం. కలప పునరుద్ధరింపబడే వనరు. బంగారం, బొగ్గు, ముడిచెమురు పునరుద్ధరించడానికి వీల్లేని ఇంధనాలు. కోలార్ బంగారు గని భారత్లోని ఏకైక బంగారు గని. ఇనుప ధాతువు, ముడి ఇనువు. హెమటైట్ మరియు మాగ్నటైట్ ఇనుప ధాతు నిల్వలు ఇవి తెలంగాణలో లభిస్తున్నాయి. వీటిని ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇవి జపాన్కి ఎగుమతి అవుతున్నాయి. మైకా అబ్రకం ఇది మెరిసే ఖనిజం. సన్నటి పొరల్లో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో మైకాని విస్తృతంగా ఉపయోగిస్తారు. సున్నపు రాయిని ఉపయోగించే పరిశ్రమలు సిమెంట్, కార్బైడ్, ఇనుము, ఉక్కు, సోడా యాష్, రసాయనాలు, కాగితం, ఎరువులు, గాజు పరిశ్రమల్లో సున్నపు రాయిని ఉపయోగిస్తారు. గ్రానైట్ కోత, కటింగ్ మరియు పాలిష్ పరిశ్రమల్లో అలంకరణకి ఉపయోగిస్తారు. స్మారక కట్టడాల్లో ఉపయోగిస్తారు. నేలని నునుపు చేసే సామానుల్లో గ్రానైట్ని ఉపయోగిస్తారు. మాంగనీస్ని పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాల్లో ఇనుము, ఉక్కు, బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి, సిరామిక్, గాజు పరిశ్రమలో ఉపయోగిస్తారు. బెరైటీస్ కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుండి వెలికి తీసే మూలకమే బేరియం. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు. ముడిచెమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి కూడా బెరైటీస్ని ఉపయోగిస్తారు. బేరియం బెరైటీస్ నుండి వెలికి తీసే మూలకం. ఫెల్డ్ స్పార్ గాజు, సెరామిక్ వస్తువుల యొక్క తయారీకి ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. ఫెల్డ్ స్పార్. తెలంగాణలోని బయ్యారం రిజర్వ్ అడవులు మధ్య రకం ఇనుప నిక్షేపాలు అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ పట్టా భూముల్లో ఇక్కడ ఫ్లోట్ ఐరన్ నిల్వలు ఉన్నాయి. నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్లో తక్కువ రకం ఇనుప ధాతు నిల్వలు అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. టాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు కరీంనగర్ జిల్లాలోని ప్రత్యేకత కలిగిన ఈ టాన్ బ్రౌన్ గ్రానైట్ ప్రైవేట్ రంగాల ద్వారా పెద్ద మొత్తంలో ఎగుమతి చేయబడుతున్నాయి. పాలరాయి ఎరుపు లేదా గోధుమ రంగుల నిష్పత్తి స్థాయి ఆధారంగా చైనా, ఆగ్నేయాసియా దేశాలకి ఎక్కువగా పాలరాయి ఎగుమతి చేయబడుతుంది.
తాండూర్ నీలి సున్నపురాయి బండలు షాబాద్ బండలు అంటారు. ఇవి వికారాబాద్లో లభిస్తున్నాయి. దక్షిణ భారత్లోనే అత్యధికంగా గచ్చుకు ఉపయోగించబడుతున్నాయి. లంబాపూర్, నమాపూర్ మరియు ఎల్లాపురం గ్రామాలు నల్గొండలో ఉన్నాయి. ఇక్కడ 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయి. లంబాపూర్, నమ్మాపురం మరియు ఎల్లాపురం గ్రామాల్లో. తెలంగాణ దక్షిణ భారతదేశం మొత్తంలో తెలంగాణ మాత్రమే అత్యధిక బొగ్గు నిల్వల్ని కలిగి ఉంది. SCCL సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ మొదట 1886లో ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ దీన్ని నెలకొల్పింది. ఇది బొగ్గుని వెలికి తీస్తుంది. 1920లో ఈ కంపెనీని నిజాం కొన్నాడు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం దీన్ని జాతీయం చేసింది. సుమారు ఉద్యోగులు 2015లో 65,000 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ గుట్టల్ని పేల్చి తొలచి గ్రానైట్ రాళ్ళు వంటివి తీస్తారు. భూగర్భ మైనింగ్ భూమిలో చాలా లోతుల్లో ఉండే ఖనిజాల్ని వెలికి తీయడానికి భూగర్భ సొరంగాల్ని నిర్మించి ఖనిజాల్ని వెలికి తీస్తారు. డ్రిల్లింగ్ ముడి చెమురు, సహజ వాయువుల్ని వెలికి తీయడానికి లోతుగా బావుల్ని తవ్వి సముద్ర అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేస్తారు. గనుల ద్వారా ఉపాధి భారత్లో సుమారు 10 లక్షల మందికి, తెలంగాణలో 1,00,000కు పైగా మందికి ఉపాధి గనుల ద్వారా లభిస్తోంది. 1970లో గనుల్ని జాతీయం చేశారు. నూతన జాతీయ ఖనిజ విధానం 1993 ప్రభుత్వం ఈ నూతన జాతీయ ఖనిజ విధానం 1993 ప్రకారం గనుల్ని ప్రైవేట్ కంపెనీలకి కౌలుకు ఇచ్చేది. ఇవి తవ్వి అమ్మిన ఖనిజాలకి రాయల్టీ చెల్లించాలి. తెలంగాణలో విస్తార బొగ్గు గనులున్న జిల్లాలు పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి, ఆదిలాబాద్, జగిత్యాల మరియు జయశంకర్ జిల్లాలు. బొగ్గు పొరలు భూమిలో 200 నుంచి 300 అడుగుల లోతు వరకు బొగ్గు పొరలు ఉంటాయి. మైన్ షాఫ్ట్ సన్నటి సొరంగం. కోల్ సీమ్ అంటే బొగ్గు పొర. ముక్కం ఫేస్ అంటే బొగ్గుని తవ్వే ప్రాంతం. నల్ల ఊపిరితిత్తులు క్షయరకం. ఇది గనుల కార్మికులకు వచ్చే అవకాశం ఉన్న ఒక రకమైన క్షయ. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉంది. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులు ఇది 2005లో ప్రారంభమైంది. షావల్స్ మరియు బుల్డోజర్స్ ఓపెన్ కాస్ట్ పై పొరల్లో ఉండే మట్టిని రాళ్ళని షావల్స్ మరియు బుల్డోజర్స్తో తొలగిస్తారు. గడులు లేదా బెంచీలు గనిలోని బొగ్గుని తొలగించిన ప్రాంతాల్లోని నిలువు భాగాలు. నెక్స్ట్ ద్రవ్యం బ్యాంకింగ్. బిసాంత్ ఇది బంగారు నాణెం. రోమన్ల కాలంలో ప్రామాణిక నాణెం బిసాంత్. పానా ఇది వెండి నాణెం. మౌర్యుల కాలంలో ప్రామాణిక నాణెం పానా అనే వెండి నాణెం. షెరాఫ్ అంటే అకౌంటెంట్. భారత్లోని తొలి బ్యాంకర్లు బెంగాల్కి చెందిన జగత్ సేట్లు, పాట్నాకి చెందిన షా, సూరత్కి చెందిన అరుణ్జీ నాథ్జీ, మద్రాస్కి చెందిన చెట్టియార్. వీరి యొక్క రసీదుల్ని, హుండీలు అనే కాగితపు డబ్బుల్ని దేశమంతటా విదేశాల్లో కూడా అంగీకరించేవారు. ఆమ్స్టర్డామ్ 1606లో యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇక్కడ మార్పిడి కోసం 846 రకాల బంగారు, వెండి నాణేలు ఉండేవి. PMJDY 2014 ఆగస్టులో ప్రారంభమైంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY అంటే 2014 ఆగస్టులో ప్రారంభమైంది. పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకు ఖాతాలు తెరవడం PMJDY యొక్క ఉద్దేశం. ₹1,00,000 వరకు ప్రమాద బీమాని రూపే కార్డు ద్వారా ఇస్తుంది. ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. KYC అంటే నో యువర్ కస్టమర్. కరెంటు ఖాతా ఎన్నిసార్లైనా డబ్బు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు. వీటిపై పరిమితి లేదు. అయితే వీటిపై బ్యాంక్ ఎలాంటి వడ్డీ చెల్లించదు. అదనంగా సేవా రుసుముని వసూలు చేస్తుంది కరెంటు ఖాతాలో. రికరింగ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కంటే తక్కువగా ఉంటుంది. క్రాస్ చెక్కు ఎడమవైపు పై భాగంలో 2 సమాంతర రేఖలు గీయడాన్ని చెక్ని క్రాస్ చేయడం అంటారు. చెల్లింపులు ఖాతాదారుడి అకౌంట్లో మాత్రమే జమ చేస్తారు. క్రాస్ చెక్లో నగదు రూపంలో చెల్లించరు. EMI అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ATM అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్లు. డిజిటల్ చెల్లింపు విధానాలు. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయొచ్చు నెఫ్ట్ ద్వారా. RTGS అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు కనీసం 2 లక్షలు మరియు గరిష్టంగా ఎంతైనా బదిలీ చేయొచ్చు. IMPS అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు మొబైల్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ATM ద్వారా తక్షణం బదిలీ చేయొచ్చు. ఖాతాదారులు ఈ సౌకర్యం కోసం తమ మొబైల్ నెంబర్ని బ్యాంక్ ఖాతాకి లింకు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఈ సేవను సంవత్సరం పొడవునా బ్యాంకు సెలవుల్లో కూడా వినియోగించవచ్చు. UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడానికి ద్రవ్యం పొందాల్సిన వారి పేరు, వారి ఖాతా సంఖ్య, బ్యాంక్ IFSC కోడ్ లాంటివి అవసరం లేదు. వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్ VPA కానీ లేదా ఆధార్ నెంబర్ ఉంటే చాలు. BHIM భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే యాప్ ద్వారా UPI విధానాన్ని వాడుతూ తేలిగ్గా మరియు త్వరగా చెల్లింపుల లావాదేవీలు చేయొచ్చు. USSD అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా.
చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సాయంతో చేయొచ్చు. చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సాయంతో చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ద్వారా పొందొచ్చు. దీని ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఇంటర్నెట్ అవసరం లేకుండా, ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు, ఇంటర్నెట్ కూడా అవసరం లేకుండా కూడా లావాదేవీల్ని యూఎస్ఎస్డి అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ద్వారా చేయొచ్చు. రూపే ద్రవ్య చెల్లింపులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చేయొచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు భద్రత లాంటి అనేక సదుపాయాల్ని కల్పిస్తూ రూపే కార్డుల్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డులు పొందడానికి అర్హులు. ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ప్రతి బ్యాంక్ ప్రత్యేక 11 అంకెల సంఖ్యని కలిగి ఉంటుంది. మొదటి 4 అంకెలు బ్యాంక్ కోడ్ కాగా మిగిలిన అంకెలు బ్రాంచ్ కోడ్. నెక్స్ట్, జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం. సాంకేతిక విజ్ఞానం ఏదైనా జ్ఞానాన్ని రోజువారీ జీవితావసరాలకు ఉపయోగించడం. ఆవిష్కరణ అంటే ఒక కొత్త యంత్రం లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కోవడం. హెన్రీ ఫోర్డ్ అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టాడు. 1990 కాలం 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేశారు. వరి కోత యంత్రం లేదా కంబైన్డ్ హార్వెస్టర్ వరిని కోస్తుంది, ధాన్యం నూర్పిడి చేస్తుంది, పోత పోసి గింజ పొల్లుని వేరు చేస్తుంది. ఈ 3 పనుల్ని చేయడం వల్ల దీన్ని కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు. ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లో వాతావరణ అనిశ్చితిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. 1 గంటలో 1 ఎకరం వరిని కోయొచ్చు ఈ యంత్రంతో. 10 కోట్ల మంది వస్త్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. వస్త్ర పరిశ్రమ వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. మరమగ్గాలు 1940లలో 40,000 మాత్రమే ఉండేవి. మరమగ్గం కేంద్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో ఎక్కువగా ఉన్నాయి. 50,000 మరమగ్గాలు తెలంగాణ, ఏపీలో ఉన్నాయి. మరమగ్గాల్లో 60 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. 1995లో మొదటిసారిగా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. 1990 కాలంలో 21వ శతాబ్దం ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేశారు. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నుల్లో 1961 నుంచి 75 మధ్య 101 మిలియన్ టన్నులు, 1976 నుంచి 90 మధ్య 157 మిలియన్ టన్నులు, 1991 నుంచి 2009 మధ్య 229 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరిగింది ఆహార ధాన్యాల్లో. ప్రజారోగ్యం, ప్రభుత్వం. ఔషధాల తయారీలో భారత్ స్థానం 4. అత్యధికంగా వైద్య కళాశాలలు భారత్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం అర్హత పొందుతున్న డాక్టర్లు 15,000 మంది. ఆశా, ASHA అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఉపకేంద్రం కింద ఉండే ప్రజలు 5,000 మంది. MPHA అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్. అంగన్వాడీ కేంద్రం చిన్నపిల్లలకు పోషకాహారంతో పాటు టీకాల్ని కూడా అందిస్తారు. PHC అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దీని కింద 30,000 మంది జనాభా ఉంటారు. ప్రజా ఆరోగ్య కేంద్రం ప్రతి 4-5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక కేంద్రం ఉంటుంది. ఇది 30 పడకల ఆసుపత్రి. ప్రాంతీయ ఆసుపత్రి డివిజన్ స్థాయిలో 100 పడకలతో ఉంటుంది. 108 వాహన సేవలు. అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సను అందిస్తుంది. తదుపరి వైద్య సేవల నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి చేరుస్తుంది. 104 వాహన సేవలు. ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి గ్రామానికి నెల వెళ్లి పరీక్షలు జరిపి ఉచిత మందులు ఇస్తారు. ఉమ్మడి ఏపీ మానవ అభివృద్ధి నివేదిక 2007 5 సంవత్సరాలలోపు పిల్లల్లో వయస్సుకి తగ్గ బరువు లేని వారు 33% మంది ఉన్నారని తెలియజేస్తుంది. పోషకాహార లోపానికి గురవుతున్న వారి శాతం ఇక్కడ లోపం అనే వర్డ్ మిస్ అయింది. గురవుతున్న వారి శాతం 31% మహిళలు మరియు 25% పురుషులు పోషకాహార లోపానికి గురవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక 2007 తెలియజేస్తోంది. ఆయుష్ శాఖ ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తుంది. RMP అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. సంవత్సరం ఆసుపత్రులు 1950లో 2,717 ఆసుపత్రులు ఉండగా 1991లో 11,174, 2000లో 18,218 హాస్పిటల్స్ ఉన్నాయి. బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు. గడీలు చిన్న కోటల మాదిరిగా ఉండే ఇల్లు, కోటల లాంటి పెద్ద పెద్ద ఇల్లు. ఖుద్కాస్ట్ జమీందారులకు సొంత భూమి ఉండేది, దాన్నే ఖుద్కాస్ట్ అంటారు. ఖుద్కాస్ట్ అంటే సొంతంగా సాగు చేసుకునే భూములు. శాశ్వత శిస్తు ఒప్పందం 1793లో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ శిస్తుల్ని వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడింది. శాశ్వత శిస్తు ఒప్పందం ప్రకారం శిస్తులో 90% వాటా బ్రిటిష్ ప్రభుత్వానికి కాగా 10% వాటా జమీందారులకు ఉంటుంది.
రైత్వారీ పద్ధతిలో శిస్తుని 20-30 సంవత్సరాలకోసారి నిర్ణయిస్తారు. శిస్తుని చాలా ఎక్కువగా నిర్ణయించారు రైత్వారీ పద్ధతిలో. సీడెడ్ జిల్లాలు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్ని సీడెడ్ జిల్లాలు అంటారు. ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని అంటారు. నిజాం వీటిని బ్రిటిష్ వారికి అప్పగించాడు. థామస్ మన్రో 1800 నవంబర్లో సీడెడ్ జిల్లాలకి ప్రధాన కలెక్టర్గా నియమితులయ్యాడు. 8 మంది పాలెగార్లు. సీడెడ్ జిల్లాలు 8 మంది పాలెగార్ల పాలనలో అరాచకంగా ఉండేవి. మన్రో వీరిని అణిచివేసి ఇక్కడ శాంతి భద్రతల్ని నెలకొల్పాడు. రైత్వారీ స్థిరీకరణ. థామస్ మన్రో రైత్వారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశాల్లో ప్రవేశపెట్టాడు. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వడం. 1801-2లో రైతులకు మన్రో అప్పులు ఇప్పించాడు. 1849లో సర్ ఆర్థర్ కాటన్ కృషి వల్ల ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. 1853 లేదా 54. సో 6వ తరగతి బుక్లో 1853 అని, 7వ తరగతి బుక్లో 1854 8వ తరగతిలో 1854 అని ఇచ్చారు. సో విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట కట్టిన సంవత్సరం. కర్నూలు కడప కాలువలు, కేసీ కాలువలు. రాయలసీమలోని మెట్ట భూములకు నీళ్లు అందివ్వడానికి 1857 తర్వాత నిర్మించారు. 1861 నుంచి 65 మధ్య అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. 1865-66 గంజాం కరువు సంభవించింది. 1878 నివేదిక రైతుల దీనస్థితిని గురించి తెలియజేస్తుంది. ప్రభుత్వ నివేదిక ఇది. హైదరాబాద్ 6535 గ్రామాలతో 1500 జాగీర్లుండేవి. 497 గ్రామాలతో 14 సంస్థానాలు ఉండేవి హైదరాబాద్లో. సర్ఫ్ ఏ ఖాస్ అంటే నిజాం సొంత జాగీరు. ఈ జాగీరు కింద 1400 గ్రామాలు ఉండేవి. రుసుం పాత భూస్వాములకు నష్టపరిహారంగా ఇచ్చే వార్షిక మొత్తాలు. 19-20 శతాబ్దాల్లో ఆంధ్ర ప్రాంతం తీవ్ర కరువులతో కుదేలైంది. 19వ శతాబ్దపు తొలి సగంలో దేశ్ముఖుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ భూమి శిస్తుని వసూలు చేయడానికి ప్రయత్నించడం వల్ల 19వ శతాబ్దపు తొలి సగంలో వ్యవసాయం కుంటుపడింది. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో 11 కరువులు వచ్చాయి. 1920-22 మధ్య అవధ్ ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. 19వ శతాబ్దంలో రైతాంగ ఉద్యమాలు తిరుగుబాటు రూపం తీసుకున్నాయి. 20వ శతాబ్దంలో రైతులు పెద్ద ఎత్తున జాతీయ ఉద్యమ శ్రేణుల్లో చేరారు. నెక్స్ట్ జాతీయ ఉద్యమం తొలి దశ 1885 నుండి 1918 వరకు. 19వ శతాబ్దం అంతిమ దశ కలకత్తా, మద్రాస్, బొంబాయి లాంటి పెద్ద నగరాల్లో ఆంగ్ల విద్యా వ్యాప్తి జరిగింది. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో చదువుకున్న భారతీయులు బ్రిటిష్ విధానాల్ని తీవ్రంగా విమర్శించసాగారు. 1885 నుండి 1905 మధ్య మితవాద దశ. విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అన్న విధానాల్ని మితవాదులు అవలంబించారు. 1885 డిసెంబర్లో జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం జరిగింది. దీని అధ్యక్షుడు WC బెనర్జీ. 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన కొందరు తొలికాలపు నాయకులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, WC బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్ర దత్ లేదా RC దత్, G సుబ్రహ్మణ్యం అయ్యర్. డిసెంబర్. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో కాంగ్రెస్ డిసెంబర్లో సమావేశాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన పాత్రని పోషించినది ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ అధికారి. 1886లో కాంగ్రెస్కి వివిధ స్థానిక సంస్థలు 436 మంది ప్రతినిధుల్ని ఎన్నుకున్నాయి. కాదంబరి గంగూలీ. కలకత్తాకి చెందిన కాదంబరి గంగూలీ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి. 1903లో బెంగాల్ విభజనపై కర్జన్ ప్రతిపాదన. 1905 అక్టోబర్ బెంగాల్ విభజన అమలైంది. విషాద దినం. కలకత్తాలో హర్తాల్ ప్రకటించారు. అదే రోజు సాయంత్రం 75,000 మంది ప్రజలు హాజరైన 2 బహిరంగ సభల్లో ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యసించారు. 1905 నుండి 20 మధ్య అతివాద దశ. అతివాద నాయకులు లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్. బెంగాల్ కెమికల్ వర్క్స్ని ప్రఫుల్ల చంద్రరే లేదా PC రే స్థాపించారు. తిలక్ నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరతాను. 1907 సూరత్ సమావేశంలో కాంగ్రెస్ 2గా చీలింది. 1916లో లక్నో ఒప్పందంలో కాంగ్రెస్లోని 2 వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి. 1915లో తిలక్ జైలు నుండి తిరిగి వచ్చాడు. 1915లో హోమ్ రూల్ ఉద్యమాన్ని తిలక్, అనిబిసెంట్ కలిసి స్థాపించారు. 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఒకవైపు, జర్మనీ దాని మిత్ర దేశాలు మరోవైపు ఉన్నాయి. ఈ యుద్ధం 5 ఏళ్ల పాటు జరిగింది. అంతిమంగా జర్మనీ ఓడిపోయింది. కృష్ణా పత్రిక 1902లో మచిలీపట్నంలో స్థాపించారు. స్థాపకుల్లో ఒకరు ముట్నూరి కృష్ణారావు. 1902లో కృష్ణా పత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. 1907లో సంపాదకుడై 1945లో చనిపోయే వరకు దీనికోసం పనిచేశారు ముట్నూరి కృష్ణారావు. జాతీయోద్యమం మలిదశ 1919 నుండి 47 వరకు. 20వ శతాబ్దం ఆరంభంలో భారత్లో
మతతత్వ సంస్థలు పుట్టుకొచ్చాయి. 1906లో ఢాకాలో ముస్లిం భూస్వాములు నవాబులు అఖిల భారత ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. ఇది బెంగాల్ విభజనను సమర్థించింది. ముస్లిం లీగ్ 1915లో హిందూ మహాసభ ఏర్పాటైంది. హిందువుల్ని ఏకం చేసే ఉద్దేశంతో, ఇతర మతాలకు మారిన వాళ్ళను తిరిగి హిందువులుగా మార్చే ఉద్దేశంతో హిందూ మహాసభ ఏర్పడింది 1915లో. దీనికి నేతృత్వం వహించినది మదన్ మోహన్ మాలవీయ వంటి నాయకులు. భారత్లో ముస్లిం లీగ్ ఇతర మత బృందాలకు జవాబుగా దీన్ని ఏర్పాటు చేశారు. హిందూ మహాసభని ఏర్పాటు చేశారు భారత్లో ముస్లిం లీగ్ మరియు ఇతర మత బృందాలకు జవాబుగా. 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కి రాక, 1917 చంపారణ్ ఆందోళన, 1918 ఖేడా నిరసనలు, 1918 అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె, ఈ మూడింటిని చేపట్టినది గాంధీ. సో 1917 చంపారణ్ ఆందోళన, 1918 ఖేడా నిరసనలు, 1918 అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె. 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించి ప్రార్థన గౌరవ భంగ దినంగా నిర్వహించమని గాంధీ పిలుపునిచ్చాడు. అనేక ప్రదర్శనలు, హర్తాళ్లు జరిగాయి. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. ఖిలాఫత్ ఆందోళనకి నాయకత్వం వహించినది మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. 1920 నాగపూర్ సమావేశంలో గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. శాంతియుత చట్టబద్ధ మార్గాల ద్వారా స్వరాజ్యం సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ పేర్కొంది. 1921-22 సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. 1920-22 మధ్య విదేశీ వస్త్ర దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. చెరక్కాని మలి దశలో స్వదేశీ చిహ్నంగా గాంధీ ఎన్నుకొన్నాడు. చీరాల పేరాల ఉద్యమం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో జరిగింది. అటవీ సత్యాగ్రహం గుంటూరు జిల్లా పల్నాటి తాలూకాలో, కడప జిల్లా రాయచోటి తాలూకాలో జరిగింది. 1922లో చౌరీ చౌరా ఘటనలో 22 మంది పోలీసులు చనిపోయారు. 1930 మార్చి 12న అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు యాత్ర మొదలుపెట్టాలని గాంధీ నిర్ణయం తీసుకున్నాడు. దండి యాత్ర 78 మంది అనుచరులతో గాంధీ సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు ఉన్న 375 కిలోమీటర్ల దూరాన్ని 24 రోజుల్లో నడిచారు. 1930 ఏప్రిల్ 6న దండికి చేరుకున్న గాంధీ పిడికెడు ఉప్పు తీసి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ చట్టాల్ని ఉల్లంఘించి భారత ప్రజల తిరస్కరణని తెలియజేశారు. శాసనోల్లంఘన ఉద్యమంలో మహిళల పాత్ర, మహిళలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోనే 1600 మంది మహిళలు జైలు పాలయ్యారు. సత్యాగ్రహులు గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు 90,000కు పైగా సత్యాగ్రహులు జైలు పాలయ్యారు. 1930-32 మధ్య ఉప్పు సత్యాగ్రహం జరిగింది. 1929లో నెహ్రూ అధ్యక్షుడిగా లాహోర్లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తమ లక్ష్యం అని ప్రకటించింది. 1929లో జరిగిన లాహోర్ సమావేశంలో 1935లో భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. 1937లో రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల్ని నిర్వహించారు. 11 రాష్ట్రాలకు గాను 7 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1939 నుండి 45 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ని చేజిక్కించుకున్నాయి. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా బాంబు దాడి, 1945 ఆగస్టు 9న నాగసాగిపై అమెరికా బాంబు దాడి, ఆగస్టు 6 హిరోషిమాపై, ఆగస్టు 9 నాగసాగిపై దాడి. మిత్రకూటమి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు రష్యా. 1940లో దేశ వాయువ్య, తూర్పు ప్రాంతాల్లో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాల్ని కోరుతూ ముస్లిం లీగ్ తీర్మానం చేసింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న బొంబాయిలో కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై భారత్లో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసింది. 1942-44 మధ్య మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు. 1942 ఆగస్టు 9న గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు జైలు పాలయ్యారు. భారత జాతీయ సైన్యం లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ INA రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో INAను సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. INAలో సైనికులు 60,000కు పైగా ఉండేవారు. 1943 అక్టోబర్ 21 1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారత్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశాడు. సింగపూర్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం ఆజాద్ హింద్. 1944 మార్చి 18 చలో ఢిల్లీ లేదా ఢిల్లీకి పదండి అనే నినాదంతో భారత జాతీయ సైన్యం
బర్మా సరిహద్దుల్ని దాటి భారత్లోకి ప్రవేశించింది. 1944 మార్చిన కోహిమాలో భారత జెండాని ఎగరవేశారు. 1945 ఆగస్టు 23న సుభాష్ చంద్రబోస్ మరణం. బ్యాంకాక్ నుండి టోక్యోకి విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడని చెబుతారు. 1946 మార్చిలో బ్రిటిష్ మంత్రివర్గం ఢిల్లీకి 3 సభ్యుల్ని పంపించింది. వారు సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతి క్లారెన్స్ మరియు అలెగ్జాండర్. 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో అల్లర్లు మొదలై చాలా రోజులు కొనసాగాయి. 1947 మార్చిన ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాలకు ఈ హింస వ్యాపించింది. 1947 ఆరంభంలో లార్డ్ లూయి మౌంట్ బాటన్ వైస్రాయ్గా నియమించబడి కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీల మధ్య విభేదాల్ని పరిష్కరించలేకపోయాడు. 1947 ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్ర దినం. దర్శన ఉప్పు కర్మాగారం. సరోజినీ నాయుడు దర్శన ఉప్పు కర్మాగారం ముందు కవాతు చేసింది. ఇది పాఠ్యపుస్తక చిత్రం. నెహ్రూ ప్రసంగం ఎర్రకోట నుండి. స్వాతంత్రం తర్వాత ఎర్రకోట నుండి నెహ్రూ ప్రసంగించారు. సో గాంధీ చేపట్టిన కార్యక్రమాలు 1917 చంపారన్ ఆందోళన, 1918 ఖేడా నిరసనలు, 1918 అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె. 12th లెసన్. హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర్యోద్యమం. రెసిడెంట్ రాజ్యాలపై నిఘా ఉంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదవి. హైదరాబాద్లోని భాషలు మరాఠీ, కన్నడం, తెలుగు, డెక్కనీ ఉర్దూ. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ కాంగ్రెస్ ప్రధాన మద్దతుదారు. రాచరిక కుటుంబాల్ని విమర్శిస్తూ వాళ్ళకిచ్చిన ప్రత్యేక సదుపాయాల్ని వ్యతిరేకించినది ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. అంజుమన్ ఏ మారెఫ్. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ దీన్ని స్థాపించాడు. ప్రజల మేధో ఆర్థిక జీవన విధానాల్ని మెరుగుపరచడానికి ఈ సంస్థ స్థాపించబడింది. జాతీయతావాదాన్ని ప్రచారం చేసిన పత్రికలు. హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయతావాదాన్ని ప్రచారం చేసిన పత్రికలు హైదరాబాద్ టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్ మరియు ముస్లిం ఈ సఫిక్. 1892లో హైదరాబాద్లో ఆర్య సమాజం ఏర్పడింది. తెలంగాణలోని ముఖ్య సంస్థానాలు వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, ఆత్మకూర్, దోమకొండ, సిర్నపల్లి, పాల్వంచ మరియు అల్లాదుర్గం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాంగ్రెస్ నేతృత్వంలోని జాతీయ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాల్ని నిషేధిస్తూ ఫర్మానాల్ని జారీ చేశాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం 1911 నుండి 48 వరకు. ఫర్మానాలంటే రాజాజ్ఞలు. నిజాం కోర్టు సమావేశం. ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్లో నిజాం కోర్టు సమావేశంలో హాజరైంది ప్రజలు మరియు బ్రిటిష్ అధికారులు. నిజాం వంశస్థుల భాష డెక్కనీ ఉర్దూ. హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష ఉర్దూ, బోధనా మాధ్యమం కూడా ఉర్దూ. 1941 నాటికి రాష్ట్రంలో విద్యావంతులు 9.3% మాత్రమే, మహిళల్లో 4.3% మాత్రమే విద్యావంతులు ఉన్నారు. 1941 నాటికి అక్షరాస్యత హైదరాబాద్ రాజ్యంలో 9.3%. దీంట్లో మహిళా విద్యావంతులు 4.3% మాత్రమే ఉన్నారు. ట్రావెన్కోర్ రాజ్యంలో 47.7%, బరోడా 23%, మైసూర్ రాజ్యంలో 12.2% అక్షరాస్యత ఉంది. సర్ ఎం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రఖ్యాత ఇంజనీర్. నిజాం సాగర్, అలీసాగర్ లాంటి పెద్ద సాగునీటి పథకాలకు రిజర్వాయర్లకు రూపకల్పన చేశారు. పారిశ్రామిక ట్రస్ట్ నిధి 7వ నిజాం ₹1,00,00,000 ఏర్పాటు చేశాడు. నిజాం కాలంలోని ముఖ్య పరిశ్రమలు సింగరేణి గనులు, నిజాం చక్కెర కర్మాగారం, అజంజాహీ మిల్స్, సిర్పూర్లోని కాగితం మిల్లులు. 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని 7వ నిజాం స్థాపించాడు. ఈ బ్యాంక్ రాష్ట్రానికి కేంద్ర బ్యాంక్. ఉస్మానియా సిక్కాని చెలామణిలోకి తీసుకుంది. ఉస్మానియా సిక్కా హైదరాబాద్ రాష్ట్ర రూపాయి. నిజాంల కాలంలో నిర్మించినవి ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, యునానీ హాస్పిటల్, జూబ్లీ హాల్, టౌన్ హాల్, ప్రస్తుతం దీన్ని అసెంబ్లీ హాల్ అంటున్నారు. హైదరాబాద్ మ్యూజియం ప్రస్తుతం రాష్ట్ర మ్యూజియంగా పిలువబడుతోంది. ఢిల్లీలోని హైదరాబాద్ భవనం. ఇవన్నీ కూడా నిజాంల కాలంలో నిర్మించారు. 1914లో పురావస్తు శాఖ ఏర్పాటు చేశారు. 1901లో హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించినది కుమ్మర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు మరియు రావిచెట్టు రంగారావు. సో వీరు 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని హైదరాబాద్లో స్థాపించారు. 1921లో వివేకవర్ధిని సంఘటన జరిగింది. హైదరాబాద్లోని వివేకవర్ధిని కాలేజ్లో ఇంగ్లీష్ లేదా ఉర్దూలో కాకుండా ఒక వ్యక్తి తెలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు అవమానింపబడ్డాడు.
1924లో ఆంధ్ర జనసంఘం ఏర్పాటైంది. మాడపాటి హనుమంతరావు మరికొందరు కలిసి ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా 4000 పాఠశాలల్ని ప్రారంభించిన ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఇందులో చాలా పాఠశాలల్ని మూసేయాల్సి వచ్చింది. 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. AMS ఆంధ్ర మహాసభ. దీని వ్యవస్థాపకుల్లో ముఖ్యులు మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి. 1938 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటైంది. దీని ముఖ్య నాయకుల్లో ఒకరు స్వామి రామానంద తీర్థ. 1929 నుండి రైతు సంఘాలు ఏర్పడ్డాయి. పటేల్, పట్వారీలు, దేశ్ముఖ్లు, రెవెన్యూ, రెవెన్యూ పోలీస్ అధికారుల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడడానికి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో రైతు సంఘాలు ఏర్పడ్డాయి. గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి. మిస్కిన్ అలీ విసునూరు రామచంద్రారెడ్డి అనుచరుడు. ఇతడు కాల్పులు జరపడం వల్ల దొడ్డి కొమరయ్య మరణించాడు. 1946 జూలై 4 సాయుధ పోరాటం ఆరంభమైంది. దొడ్డి కొమరయ్య మరణం. ఈ ఘటనతో సాయుధ పోరాటం మొదలైంది 1946 జూలై 4న. నల్లా నరసింహులు వెట్టి నుండి విముక్తం అయిన వాళ్లతో దళాలు ఏర్పాటు చేశాడు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నిజాం పాలన అంతమై ఆ స్థానంలో సంఘం పాలన నెలకొంది. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నిజాం పాలనను హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడానికి మతతత్వ ముస్లింలు ఏర్పాటు చేసిన సంస్థ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. బత్తిని మొగిలయ్య వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. రజాకార్ల గుంపు బత్తిని మొగిలయ్యను పాశవికంగా చంపేసింది. బైరాన్పల్లి గ్రామం సిద్దిపేటలో ఉంది. రజాకార్లు విజృంభించి అనేక మందిని కాల్చి చంపారు. 1947 ఆగస్టు 27న ఈ ఘోర బైరాన్పల్లి సంఘటన జరిగింది. 1947 ఆగస్టు 27న బైరాన్పల్లి సంఘటన జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం 1946-51 మధ్య జరిగింది. సో ఈ పోరాటంలో 4000 గ్రామీణులు అమరులయ్యారు. రావి నారాయణ రెడ్డి 1936లో రాజ్యాంగ సంస్కరణల్ని ప్రతిపాదించాడు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ముగ్దుం మొయినుద్దీన్ కామ్రేడ్స్ అసోసియేషన్లో సభ్యుడు. సిపిఐకి హైదరాబాద్లో కార్యదర్శి. దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రస్తుత నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో 1917లో జన్మించాడు. వెట్టి మీద, ప్రజలపైన, దొరల అత్యాచారాలపై అనేక పుస్తకాలు రాశాడు. ఆంధ్ర మహాసభలో మిలిటెంట్ పంతా చేపట్టి సాయుధ పోరాటానికి దోహదం చేశాడు. అబ్బాస్ అలీ షేక్ బందగీ యొక్క అన్న. షేక్ బందగీ విష్ణూర్ దేశ్ముఖ్ గూండాలు షేక్ బందగీని చంపారు. చాకలి ఐలమ్మ ఈమె భూమిని బలవంతంగా లాక్కోవడానికి విష్ణూర్ దేశ్ముఖ్ ప్రయత్నించగా సంఘం దీన్ని ప్రతిఘటించింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి నిజాం ప్రభుత్వంను, దొరల్ని ప్రతిఘటించాడు. కడివెండి, పాలకుర్తిలో సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. బద్దం ఎల్లారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి వామపక్ష భావాలచే ప్రభావితుడై కమ్యూనిస్టుగా మారాడు. బొమ్మగాని ధర్మభిక్షం పేద పిల్లల కోసం సూర్యాపేటలో హాస్టల్ని ప్రారంభించాడు. నల్గొండలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడిగా ఎదిగాడు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత్లో విలీనమైంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిజాం పాలన అంతం అయింది. రాజ్ ప్రముఖ్ అంటే రాష్ట్ర అధిపతి. హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా 1956 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. నవంబర్ 1, 1956న పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో నేను ప్రిపేర్ చేసిన బుక్ ఫ్రెండ్స్ ఇది. సో మీకు కనుక ఈ బుక్ కావాలి అనుకుంటే సో ఇందులో 6 to 10th వరకు 2 బుక్స్ ఉంటాయి. 6 to 8th వరకు పార్ట్ 1, సో 9th to 10th అనేవి పార్ట్ 2. సో ఈ 2 బుక్స్ కలిపి సో 850 రూపీస్ అవుతుంది విత్ డెలివరీ ఛార్జెస్. సో అయితే కార్గో ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పంపిస్తాను. సో మీకు ఎవరికైనా కావాలంటే సో నాకు 9494525644 నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఫ్రెండ్స్. 9494525644. థ్యాంక్ యూ.